సికింద్రాబాద్ కిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ రాజమండ్రి మెడికో ప్రియాంక మృతి చెందినట్లు తెలుస్తుంది. మధ్యాహ్నం 3:32 ఆమె మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. రాజమండ్రికి చెందిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందింది. ప్రియాంకను ఇద్దరు తాగుబోతులు కారుతో ఢీకొట్టడంతో తలకు తీవ్ర గాయమైంది. 3 రోజులుగా సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతూ ప్రియాంక మృతి చెందింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందినట్లు ఇప్పటికే కిమ్స్ వైద్యులు ప్రకటించారు. మధ్యాహ్నం 3:32 ఆమె మృతి చెందినట్టుగా కిమ్స్ వైద్యులు ప్రకటించారు. అయితే గత 5 రోజుల క్రితం రాజమండ్రిలో ఒక మాల్లో ఆమె సినిమా చూసి బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఇద్దరు ఆమెను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడినటువంటి ప్రియాంకను రాజమండ్రి నుంచి నేరుగా హైదరాబాద్ తీసుకుని వచ్చారు. హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో ఆమెకు చికిత్స అందించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆమె శరీరం చికిత్సకు స్పందించలేదు. అప్పటికే బ్రెయిన్ డెడ్ అయిందంటూ కూడా వార్తలు వచ్చాయి. సో ఇదే నేపథ్యంలో కిమ్స్ ఆసుపత్రిలో మాత్రం వైద్యులు ఆమెకు రకరకాల ప్రయత్నాలు చేశారు, వైద్య చికిత్సలు కూడా అందజేశారు. అయినప్పటికీ కూడాను ఆమె శరీరం ఎక్కడో కూడా వైద్యానికి స్పందించలేదు. ఇక ఎట్టకేలకు బ్రెయిన్ డెడ్ అయిందంటూ కూడా తల్లిదండ్రులకు చెప్పి అవయవదానం చేసేలా కూడా ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడాను ప్రయత్నాలు కొనసాగించాలి, తమ బిడ్డ బతుకుతుందేమో అన్న భావన నేపథ్యంలో ప్రయత్నం కొనసాగించండి అంటూ కూడా ప్రియాంక తల్లిదండ్రులు కిమ్స్ వైద్యులను కోరారు. సో ఇదే నేపథ్యంలో ఆమెకు సంబంధించి రకరకాల పరీక్షలు చేశారు. చివరికి ఆప్నియా టెస్ట్ కూడా నిర్వహించే ప్రయత్నం చేశారు. ఆప్నియా టెస్ట్ నిర్వహిస్తే మెదడులో ఎక్కడైనా కదలిక ఉందా, మెదడులో ఎక్కడైనా పనిచేసేటటువంటి అవకాశాలు ఉన్నాయా అన్న అంశాల గురించి తెలిసే అవకాశం ఉంటుంది. సో చివరికి ఆప్నియా టెస్ట్ కూడా చేయాలంటూ ప్రియాంక తల్లిదండ్రులు కిమ్స్ వైద్యులను కోరడంతో కిమ్స్ వైద్యులు అందుకు అనుగుణంగానే ఏర్పాట్లు కూడా చేశారు. ఆప్నియా టెస్ట్ నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు చేసినప్పుడు ప్రియాంకకు సంబంధించినటువంటి బాడీలో సోడియం లెవెల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వాస్తవానికి సోడియం లెవెల్స్ తక్కువగా ఉంటేనే ఆప్నియా టెస్ట్ చేసేటటువంటి వెసులుబాటు ఉంటుంది. సో సోడియం లెవెల్స్ ఎక్కువగా ఉండడంతో ఆప్నియా టెస్ట్ కూడా నిర్వహించేటటువంటి ప్రక్రియను సైతం కిమ్స్ ఆసుపత్రి వైద్యులు విరమించుకున్నారు. ఇక ఆమె బ్రతకదనేటటువంటి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు అందుకు అంగీకరించలేదు. ఇంకా చికిత్సలు కొనసాగించాలంటూ కూడా చెప్పారు. సో మొత్తానికి ఇవాళ ఉదయం 3:32 ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్టుగా కిమ్స్ వైద్యులు అయితే ప్రకటించారు. ఇప్పటికే కుటుంబ సభ్యులకు సైతం ఈ సమాచారాన్ని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. 2-3 రోజుల పాటు కిమ్స్ ఆసుపత్రిలో ప్రాణాలతో మృత్యువుతో పోరాడినటువంటి ప్రియాంక ఆమె మరణించినట్టుగా ఇప్పటికే వైద్యులు ధృవీకరించారు. మరోవైపు తల్లిదండ్రులు ప్రియాంకకు సంబంధించినటువంటి అంశాన్ని తలుచుకుని కుమిలిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికీ ఎంబీబీఎస్ పూర్తి చేసింది, పీజీ చేస్తుంది. మరి కొద్ది రోజుల్లోనే డాక్టర్ గా బయటకు వచ్చి చాలా మందికి సేవలు అందిస్తుంది, తమల్ని ఉత్తమంగా చూసుకుంటున్నట్టు కూడా తల్లిదండ్రులు భావించి అందుకు అనుగుణంగానే ఆమెకు అన్ని సకల సౌకర్యాలను కూడా కల్పించారు. సో ఇదే నేపథ్యంలో ఇద్దరు తాగుబోతులు ఆమె అత్యంత బలంగా ఢీకొట్టడంతో కారుతో ఆమె బ్రెయిన్ డెడ్ గురైంది. ఆ తర్వాత ఆమెను బతికించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు కూడా చేశారు. 3 రోజుల పాటు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు కూడా తీవ్రంగా శ్రమించినప్పటికీ ఫలితం దక్కలేదని తెలుస్తుంది. సో ఇదే నేపథ్యంలో తన సందర్భంలో ఇక ప్రియాంక బతకదనే ఉద్దేశంతో కిమ్స్ ఆసుపత్రి వైద్యులు అలాగే ఆమె బాడీని ఉంచితే కష్టమనేటటువంటి సందర్భంలో ప్రియాంకకు సంబంధించినటువంటి స్నేహితుల ద్వారా తల్లిదండ్రులను అవయవ దానానికి ఒప్పించాలంటూ కూడా చెప్పారు. కానీ తల్లిదండ్రులు అందుకు ఏమాత్రం అంగీకరించలేదు. అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి బిడ్డ, ముందుగా ఆమెకు వైద్య చికిత్సలు అందించండి, ఇక పూర్తిగా ఆమె చనిపోయిందన్న సిచ్యువేషన్ వరకు కూడా ట్రీట్మెంట్ అందించాలంటూ కూడా కోరినటువంటి సందర్భం. సో మొత్తానికి ఎలాంటి చికిత్స అందించినప్పటికీ కూడాను ప్రియాంక ప్రాణాలకు దక్కలేదు. సో కాసేపటి క్రితమే మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు సైతం ఈ విషయాన్ని సమాచారం ఆల్రెడీ చేరవేశారు. రైట్, థ్యాంక్ యూ శశి.